నమస్తే. K24 న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నూతన పురపాలక సంఘం భవనాన్ని ప్రారంభించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రాంతాభివృద్ధికి ప్రారంభికులు బొప్పరాజు, లక్ష్మీకాంతారావు లాంటి వారంతా హుస్నాబాద్ అభివృద్ధిలో మంచి పాత్ర పోషించారు. నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు హుస్నాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ ఏర్పడ్డాయి. బొప్పరాజు, లక్ష్మీకాంతారావు పేరు మున్సిపల్ భవనంకు పెడతాం. పాలక వర్గం ఆమోదించాలి. బొప్పరాజు, లక్ష్మీకాంతారావు నివాసాన్ని లైబ్రరీగా మార్చడంకై కృషి చేస్తా. అంతేకాదు 4 జిల్లాలకు కేంద్రంగా హుస్నాబాద్ ఉంది. అవి కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట, జనగాం జిల్లాలకు ఇది ప్రధాన కేంద్రంగా మారాలి. భవిష్యత్తులో టూరిజం, వ్యవసాయం, పరిశ్రమల, ఉపాధి, వైద్యం ఇలా అన్నిట్లో ముందుంచి ఇతర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చేలా అభివృద్ధి జరగాలి. హుస్నాబాద్లో 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వచ్చింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. పశు సంపద, మత్స్య సంపద, కుల వృత్తులు ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం 20 మంది కౌన్సిలర్లకి 50 లక్షల చొప్పున పనులు ఇచ్చాం. నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. चंबर बाबू ओकेना अरे पहले आउट रे पहले दिखाला శ్రీ చెప్పడానికి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మరియు ఇతర పుర ప్రముఖులకు, ప్రజలకు, మున్సిపల్ సిబ్బందికి, వార్డ్ ఆఫీసర్స్ కు, శాసనసభ్యుడిగా శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాను. ఒకరోజు మొదట్లో కొత్తగా అక్టోబర్ 2 నాడు మొదట 2 సార్లు సన్మానం చేసుకోవడం జరిగింది. సఫాయి అన్న, సఫాయి అమ్మ వాళ్ళందరూ కూడా మరొకసారి నేను పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం తప్పకుండా చంద్రన్న వెళ్ళిపోయిన అయ్యప్ప స్వామి చంద్రన్న గారు కానీ, ఈరోజు మనం పాత ఈ వ్యవస్థ అభివృద్ధి కావడానికి ప్రారంభకులుగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు కావచ్చు, అదేవిధంగా సర్దార్ గారు కావచ్చు, ముత్తిరెడ్డి నాగంరెడ్డి గారు కావచ్చు, తిరుమలయ్య గారు కావచ్చు, శివయ్య గారు కావచ్చు, పొలిశెట్టి, దాని తర్వాత కేడల్ వీళ్ళంతా మాజీ సర్పంచులు. 2 సార్లు ఇచ్చిన 3 సార్లు మొత్తానికి హుస్నాబాద్ అభివృద్ధిలో వాళ్ళందరి పాత్రను వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా, కొంతమంది చనిపోయిన వాళ్ళు నివాళులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే, దాని తర్వాత వేములవాడ కానీ హుజురాబాద్ చేసుకున్న హుజురాబాద్, జమ్మికుంట ఈ 4 ఆనాడు మహీధర్ రెడ్డి గారు ఒంగోలు సంబంధించిన మున్సిపల్ మంత్రి ఉండే, ఈ 4 కూడా నగర పంచాయతీలు ఏర్పాటు చేసినాం. ఇది మేము ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన పాలకవర్గంలో చంద్రయ్య గారు, దాని తర్వాత ఆకుల రజిత గారు చైర్మన్ అయ్యారు. సరే, ఇంతకుముందే శంకరన్న ఒక కరపత్రం చదువుతూ ఉంటుంటే ఓ రోజు
మున్సిపల్ కార్యాలయం తీసుకుపోయి కరీంనగర్ రోడ్లలో ఫౌండేషన్ చేసినారు ఎమ్మెల్యే గారు. ఫౌండేషన్ చేయగానే హుస్నాబాద్ పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు, ఇంతకు శ్రీనివాస్ గారు చెప్పినారు, తొట్టి శ్రీనివాస్ గారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడనే ఉండాలనగానే గౌరవ శాసనసభ్యులు కూడా ఆనాడు సతీష్ గారు ఇక్కడనే ఈ కార్యాలయానికి అప్పుడు ఉన్నటువంటి మానస మండల ప్రెసిడెంట్ గారిని ఇలా వారు కూడా విజిట్ అయిపోతుంటారు. మండల అందరూ కూడా కలిసి మరి ఈరోజు వారికి మున్సిపల్ కార్యాలయానికి అప్పచెప్పడం, తదుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం. దాని తదుపరి కొత్త గొప్ప పూర్తి కాకపోయినప్పటికీ కూడా ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటుంటే పనులు పెండింగ్ ఉన్న విషయాన్ని మర్చిపోతే మళ్ళా పనులన్నిటినీ వెంటనే వేగవంతం చేసి ఇలా మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకు వినియోగం తీసుకొచ్చినాం. తప్పకుండా ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ఎంత అందంగా తయారైందో, హుస్నాబాద్ పట్టణాన్ని కూడా అదేవిధంగా ప్రజలందరికీ ఎటువంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉండే విధంగా అన్ని రకాల సమస్యల పరిష్కారానికి మరి ఈ యొక్క కార్యాలయం వేదిక కావాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు. మీరు వచ్చేటువంటి పాలకవర్గానికి మార్గదర్శకత్వంగా అధికారులు అందరూ కూడా వ్యవహరించాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కోరుతా ఉన్నా, మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఒక 2 కార్యాలయాలు, ఒకటి పోస్ట్ ఆఫీసు, ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట ఉన్నాయి, అవి తెచ్చి ఇక్కడ పెడితే అందరికి ఉపయోగం ఉంటుందని మీరు అందరూ ఒప్పుకుంటే ఆ 2 కార్యక్రమాలను ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చే ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒకటి, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ని ఓల్డ్ బిల్డింగ్ లో తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుందామని మనం చెప్తున్నాం. దీంట్లో ఏం పెట్టాలనేది కలెక్టర్ గారిని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. చైర్మన్ గారిని పాలకవర్గాన్ని కూడా ఏదైనా అందరికి ఉపయోగింపబడాలి. అదేవిధంగా మీరు అందరూ ఆమోదిస్తే మీరందరినీ ఒక అభిప్రాయం, నా ఆలోచన మేము ముందుస్తా ఉన్నాను. ప్రథమ సర్పంచ్గా 3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి పేరుని ఈ మున్సిపల్ భవనానికి పెడదామని నా ఆలోచన ఉంది. మీరందరూ ఒకవేళ పాలకవర్గంగా ఆమోదింపజేస్తే ప్రజలందరూ కూడా ఆమోదిస్తే, ఎందుకంటే మొన్ననే విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని అడిగినాం, ఆ బంగ్లా ఎట్లయినా తీసుకుంటే తప్పదు కదా, లింగారా నీకు అంటారు అంటే శంకరన్న మీరు నాకు అడుగుతలే కాబట్టి ఎట్లా ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరు ఒకటి పెట్టుకుంటే మొన్ననే శివాలయ విగ్రహం చేయించినాడు. ఈ భవనానికి ఆయన పేరు పెట్టుకుంటే ఆ బిల్డింగ్ కలర్ వేసి లైబ్రరీ పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. కాబట్టి ఆ బిల్డింగ్ ఎట్లనే కాదు, ఈ బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి కుటుంబ వారసత్వ ఆస్తి కాదు, అది హుస్నాబాద్ ప్రజల ఆస్తిగా దాన్ని మనమందరం కూడా డిసిజన్ చేసుకొని అది వాడుకుందామనే మాట్లాడే సందర్భంగా నేను మనవి చేస్తూ, అది కూడా ఒక ప్రతిపాదన అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదిస్తే దాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ఆమోదంగా మన పత్రికలో చప్పట్లు కొడుతున్నారు కదా. అంటే జనరల్ అవసరమా మీరు చెప్తే దేని ప్రకారం ఇది పబ్లిక్ ఒపీనియన్. మీరు పాలకవర్గం ఆలోచన చేయండి, మంచిదైతే ఓకే. నాకు ఒక ఆలోచన వచ్చింది, మేము ముందు ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాని తర్వాత ఇలా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. గతంలో పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి సర్పంచులు కావచ్చు, గతంలో పనిచేసిన కౌన్సిలర్లు, చైర్మన్ గారు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, అందరూ కూడా ప్రజల సహకారంతో, అధికారుల యొక్క సమన్వయంతో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది. మీ అందరి ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా అయిన తర్వాత నా వంతు ప్రయత్నంగా 4 జిల్లాలకు కేంద్రంగా హుస్నాబాద్ ఉంది. పక్కన పోతే కరీంనగర్, ముందు పోతే హన్మకొండ, కుడి పోతే జనగామ, వెనకకు సిద్దిపేట, 4 జిల్లాల మధ్యలో ఉన్న ఇది ఒక ప్రధానమైన కేంద్రం మారాలని అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం, ప్రణాళికలు తయారు చేసే ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా మీ అందరి సహకారంతో భవిష్యత్తులో టూరిజం ప్రకారంగా, పరిశ్రమల ప్రకారంగా, వ్యవసాయ ప్రకారంగా, ఉపాధి, వైద్యం అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా హుస్నాబాద్ ప్రాంతాన్ని ఎదగడానికి నా యొక్క ప్రయత్నం చేస్తాననే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. దయచేసి ఈరోజు ఇంకా ఏదైనా అంశాలు ఉంటే కూడా వాళ్ళందరూ తప్పకుండా కొంతమంది చెప్పినట్టుగా కొన్ని అంశాలను మనం ఆలోచన చేయాలి. ప్లాస్టిక్ సంబంధించి ఇప్పటికే ఒకటి స్టీల్ బ్యాంక్ ఉంది, దగ్గర ఒక 1000 ప్లేట్లది. హుస్నాబాద్లో ఇలా ఒక తీర్మానం చేసుకోండి. భవిష్యత్తులో ఏ ఫంక్షన్ హాల్లో, ఏ ఇంట్లో ఎవరు ఫంక్షన్ చేసుకున్నా మున్సిపాల్ దగ్గర అప్లికేషన్ పెట్టండి. దానికి సంబంధించిన ఒక రూల్స్ విధానం పెడతారు. కమిషనర్ హ్యాండ్ ఓవర్ చేసుకొని 1000 సరిపోవనుకుంటే ఇంకొక 10 లక్షల రూపాయలు ఎక్కడన్నా సిఎస్ఆర్ నుంచి ఎవరి నుంచి ఇప్పిస్తాం. 2000 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాటన్నిటికి సరిపోయే విధంగా స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ హుస్నాబాద్ ఫంక్షన్లల్లో ప్లాస్టిక్ ప్లేట్లు లేకుండా, హుస్నాబాద్ హోటళ్లలో ప్లాస్టిక్ గిలాసాలు లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు